పరిశుద్ధుడైన దేవా, ఈ సమయాన్ని ప్రభువా దీవించవా. ఎంతోమంది పిల్లలను మీరు ఎఫ్రాతాకు తీసుకొని వచ్చినారు. ప్లేస్ కొంచెం కష్టంగా ఉన్నది ప్రభా. పిల్లలు గ్యాదరింగ్ ఎక్కువైపోయినారు ప్రభా. ఈ యొక్క ఇరుకులో ప్రభా బిడ్డలకి కావలసిన మా తండ్రి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. వచ్చిన బిడ్డలు ఎక్కడ కూడా నష్టపోకుండా ఈ సమయం వారికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు వారిని దీవించమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. చిన్ననాటి కాలంలోనే వారి యొక్క హృదయంలో నీ మాటలు స్థిరపడినట్లు, నాటుకుపోనట్లు సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవించండి. శత్రు కార్యాలన్నీ దూరపరచండి. గిచ్చుకోవటం, కొట్టుకోవటం ప్రభా, అల్లరి చేయటము మా ప్రభు, వాటన్నిటిని దూరం చేయండి. నీ బిడ్డల మధ్యలో మీరుంటూ రమ్మని ప్రభా, అయోగ్య దాసుని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మీరు శబ్దం చేయకుండా ఉంటే మీకు ఒక మంచి స్టోరీ చెప్తా. చూడండి, మీరు ఓల్డ్ ఏజ్కి వెళ్ళేంత వరకు ఇది మీకు గుర్తుంటుంది. ఓల్డ్ ఏజ్ అంటే ఏంటిది? మీరు ముసలోళ్ళు అవుతారు చూడు, టీత్ ఊడిపోతాయి, తర్వాత ఎయిర్స్ అన్నీ వైట్ అవుతాయి, అప్పటి వరకు కూడా గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీ పేరు ఏం పేరంటే తండ్రి లేని వారికి తండ్రి. ఎవరంట? తండ్రి లేని వారికి తండ్రి. మనలో కొంతమందికి ఫాదర్ ఉండకపోవచ్చు, అంటే చిన్నప్పుడే ఫాదర్ చనిపోవచ్చు. పిల్లలు, కొంతమందికి చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, కొంతమందికి వాళ్ళ మదర్ చనిపోవచ్చు. పాపం వాళ్ళకి చాలా బాధేస్తుంది. మనతో పాటు కొంతమంది ఇట్లా గిచ్చుకోవద్దు పాప, ఇట్లా నేల్స్ ఇట్లా చెయ్యొద్దు, ఇట్ట అనొద్దు, అట్ట అనొద్దు, నీట్గా ఉండాలి. ఓకేనా? చక్కగా ఇట్లా చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోండి. మీరు మంచి పిల్లలు కదా. కొంతమందికి వాళ్ళ ఫాదర్ తండ్రి లేడనుకో, తండ్రి లేకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. మా నాన్న ఉంటే, మా డాడీ ఉంటే నాకు మంచి 5 స్టార్ చాక్లెట్లు తెస్తాడు, మంచి డ్రెస్ తెస్తాడు, మంచిగా కారులో మా పార్కుకు తీసుకెళ్తాడు కదా అని ఆ ఫీలింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమందికి మదర్ ఉండదు, తల్లి ఉండదు. తల్లి ఉండకపోతే ఆ పిల్లలు చాలా ఫీల్ అవుతారు. ఎట్లా ఫీల్ అవుతారంటే, అయ్యో మా మమ్మీ ఉంటే నాకు మంచి స్వీట్స్ తయారు చేసి పెట్టిద్ది, మా మమ్మీ ఉంటే మంచి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అన్నీ చేసి పెట్టిద్ది, మా మదర్ లేదే అని వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అట్లాగనే ఈ స్టోరీలో ఏంటంటే, తండ్రి లేని వారికి ఒక తండ్రి ఉన్నాడు, తల్లి లేని వారికి తల్లిగా ఒక ఒక గొప్ప దేవుడు ఉన్నాడు అన్నమాట. అది ఈ స్టోరీ. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీలో మెయిన్ పార్ట్ ఏంటంటే ప్రేయర్. ఏంటిదంట మెయిన్ పార్ట్? ప్రేయర్. ప్రేయర్ అంటే ఏంటిది? ప్రార్థన. అంటే దాని అర్థం ఏమిటి? ప్రార్థన అంటే ఏంటంటే అడగటం, రిక్వెస్ట్ చేయటం. ఏంటిది? రిక్వెస్ట్. మన ఫ్రెండ్స్ని అడుగుతామా? ఏమని అడుగుతాం? అరే కొంచెం పెన్నీవా, ప్లీజ్ పెన్నీవా అని అడుగుతాం. అది మర్యాదగా అడగటం. అరే దున్నపోతాం పెన్నీ అన్నామనుకో, ఎట్టగుంటుంది? బాగుండదు కదా. ప్రేయర్ అంటే ఏంటిదంటే హంబుల్గా రిక్వెస్ట్ చేయటం. ఈ స్టోరీలో మెయిన్ పార్ట్ ఏంటిదంటే ప్రేయర్. ప్రేయర్. ఈ ప్రేయర్ ఎవరు చేసినారు అంటే ఒక పర్సన్ గురించి చెప్తాను. ఆయన పేరు ఏం పేరంటే మీకు చెప్తాను, తర్వాత మీకు స్టోరీస్లో కూడా చెప్తాను. జార్జ్ ముల్లర్. ఏం పేరంట? లాస్ట్ బాయ్స్ చెప్పండి, ఈ స్టోరీలో పర్సన్ పేరేం పేరు? జార్జ్ ముల్లర్. ఈయన ఎలాంటి వాడంటే చూడండి, ఈయన ఎలాంటి వాడంటే ఎంత ప్రేయర్ చేస్తాడంటే, ఆయనంట ఒకసారి కీస్ ఉంటాయి కదా, బాబు తాళాలు ఉంటాయి కదా, మన ఇంటికి లాక్ చేస్తాం కదా, ఆ కీసు చూడండి, ఆ కీసు
కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, త్వరగా స్కూల్కి వెళ్తా ఆ కీస్ అలా లాక్ చేసేసి దాన్ని ఎక్కడో బ్యాగ్లోనో విండోలోనో ఎక్కడ వేసి పెట్టేసి మర్చిపోతాం. తర్వాత ఏం చేస్తాము, మర్చిపోతే అది దొరకకపోతే ఏం చేస్తాము, వెతుకుతాం. వెతికినా దొరకలేదు, ఏం చేస్తాం, యామర్ తీసుకొచ్చి డబేల్ని కొడతాం కదా, పగలు కొట్టేస్తాం. అట్లా చేస్తాం మనం. కానీ ఆ జార్జ్ ముల్లర్ ఏం చేసినాడో తెలుసా, కీస్ దొరకకపోతే మోకరించినాడు. ఇలా ఇక్కడ మోకరించి, ప్రభువా నేను తాళపు చేతులు ఎక్కడో పెట్టినాను, నాకు జ్ఞాపకం చేయి ప్రభు అంటే వెంటనే ఆయన మైండ్లో ఎక్కడ పెట్టాడో అన్నది దేవుడు ఆ థాట్స్ ఆలోచన తీసుకొస్తాడు. అట్లా చేసేవాడు. ఇంకో ప్రార్థన పరుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసా? బక్సిం అంకుల్. ఏం పేరు? బక్సిం అంకుల్ని ఎంతమంది చూసినారు? చేతులు ఎత్తండి. అబ్బా మీరు ధన్యులు, అసలు మీరు చూడలేదు. బక్సింగ్ గారు అంటే భగత్ సింగ్ అనుకుంటారు చాలామంది కదా, మీరు బుక్స్లో ఉంటుంది కదా. బక్సింగ్ గారు అంటే ఆయన గోల్కొండ ఆర్టీసీ క్రాస్ రోడ్లో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది కదా, మన ఎఫ్రతా ప్రార్థనా మందిరానికి హెడ్ క్వార్టర్ అనమాట. అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా? లేరు, చనిపోయినారు. అయితే ఆ అంకుల్ కూడా ఎట్లా ప్రార్థన చేసేవాడో తెలుసా? షేవింగ్ చేసుకోవాలన్నా కానీ ప్రేయర్ చేసుకునేవాడు. అంత ప్రేయర్ఫుల్గా ఉండేవాడు. ఒకసారి నేను మీ వయసులో ఉన్నప్పుడు, నేను మీ ఏజ్లో ఎంత, నువ్వే క్లాస్ ఇప్పుడు? 5th 6th ఈ ఏజ్లో ఉన్నప్పుడు నేను మా మమ్మీని అడిగినాను, మమ్మీ చర్చికి అప్పుడే వెళ్తున్నాను. చర్చికి వెళ్తూ ఉంటే అందరి చేతిలో బైబుల్స్ ఉన్నాయి, నా దగ్గర బైబుల్ లేదు. మా ఇంట్లో వాళ్ళకి, మా మదర్కి కానీ మా ఫాదర్కి కానీ బైబిల్ గురించి పెద్దగా తెలియదు. అయితే నా ఫ్రెండ్స్తో పాటు మీలాగనే మందిరానికి వెళ్తూ ఉంటుంటే నా చేతిలో బైబుల్ లేదు. నాకు బైబుల్ లేదే, అందరికి బైబుల్ ఉన్నాయి అని నాకేమనిపించింది అంటే బాధ అనిపించి ఏం చేసినానంటే మా మమ్మీకి చెప్పినాను, మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను ఒక బైబిల్ కొనుక్కుంటా, నాకు అమౌంట్ ఇవ్వా అన్నాను. అంటే మా మమ్మీ అన్నది కదా, ఇస్తానులే అన్నది. సరే, సండే వచ్చింది, నేను మందిరానికి వెళ్ళే రోజు వచ్చింది, మీటింగ్ రోజు. అప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మీ దగ్గరికి పోయి అడిగినాను, మమ్మీ నేను బైబిల్ కొనుక్కుంటా మమ్మీ, డబ్బులు ఇవ్వా మమ్మీ అంటే మా మమ్మీ అన్నది ఏమన్నది తెలుసా, మమ్మీకి బైబిల్ గురించి తెలియదు కదా, వాళ్ళు ఏమన్నదంటే ఇప్పుడు లేవులేరా పైసలు అని చెప్పింది. అనగలో నాకు చాలా బాధేసి అప్పుడు ఏం చేసినాను, ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నాకు బైబుల్ లేదు ప్రభువా. మీలాంటి ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ చైర్స్ మీద కూర్చున్నారు కదా, అలాంటి ఆంటీ వాళ్ళు వాడేసిన బైబుల్స్ ఉంటాయి చూడు, పాత బైబుల్స్ మందిరంలో ఎక్కడో పడేస్తూ ఉంటారు కొంతమంది, గోడ మీదో బుక్స్ అక్కడెక్కడ రూమ్లో పడేస్తారు కదా, ఆ బైబుల్ నాకు తీసుకొచ్చి ఒక ఆంటీ ఇచ్చింది. ఇదిగో బాబు నీకు బైబుల్ లేదు కానీ పాత బైబుల్, చినిగిపోయిన బైబుల్, పాత జిప్ అనమాట, ఆ బైబుల్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ బైబుల్ తీసుకున్న తర్వాత నాకు కొత్త బైబుల్ కావాలి, నా ఓన్ బైబుల్ కావాలని నాకు ఆశ వచ్చింది. అప్పుడు మా మమ్మీని అడిగి తీస్తానని ఇయ్యలేకపోయింది. అప్పుడు నేను ప్రేయర్ చేసుకొని మా విలేజ్లో అప్పుడు మందిరం లేదు, చర్చి లేదు, ఇట్లా మందిరం లేదు. లేకపోతే 8 కిలోమీటర్స్, 6th క్లాస్ అప్పుడు 8 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని అనమాట మందిరానికి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని కాదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాను లేట్ అయిపోతుంది, వర్షిప్ టైం అవుతుంది. అందుకని 8 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అట్లా ఆ రోజు నేను ప్రేయర్ చేసుకొని వెళ్తూ ఉన్నాను. ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే నేను నా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆ బస్ రూట్ మీద అనమాట, డాంబర్ రోడ్డు మీద. అప్పుడు బైబిల్ ఎంతో తెలుసా? ఇప్పుడు బైబిల్ ఎంత, ఆర్డినరీ బైబిల్ విలువ ఎంత ఇప్పుడు? ఎంత? 350నా? 300. అప్పుడు ఎంతో తెలుసా బైబిల్ విలువ ఎంతో తెలుసా? అప్పుడు నేను ఫస్ట్ బైబిల్ కొనుక్కున్నప్పుడు 35 రూపీస్. ఎంత 35 రూపీస్. అయితే
నేను బైబిల్ కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే నాకు ఎదురుగా కొత్త 50 రూపీస్ నోట్ అనమాట. 50 రూపీస్ నోట్ నాకు ఎదురుగా ఇట్లా వస్తుంది, గాలికి వస్తుంది, రోడ్డు మీద వస్తూ ఉంటుంటే నేను చూడటల్లా ఇట్లా నడుచుకుంటూ మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ పోతున్నా. అది కొత్త నోటు, న్యూ నోట్ అయ్యేసరికి ట్రర్ అని సౌండ్ చేసుకుంటూ నాకు ఎదురు వస్తుంది. ఏంది కింద సౌండ్ వస్తుందని ఎట్టు చూడంలోనే 50 రూపీస్ నోట్ కొత్తది. ఇలా ఇలా చూస్తున్నాను, ఎవరు లేరు అక్కడ. ఆ అమౌంట్ తీసుకుని ఎవరి అని చూస్తే అక్కడ ఎవరు లేరు. ఎవరు లేకపోతే అప్పుడు ఆ 50 రూపీస్ నోట్ నేను తీసుకొని అప్పుడు వచ్చిన తర్వాత నేను బైబిల్ కొనుక్కున్నాను, కొత్త బైబిల్, కొత్త జిప్పు కొనుక్కున్నాను. తర్వాత దాని బైబిల్ మీద స్టిక్కర్ కొనుక్కున్నాను, అంటించుకున్నాను. తర్వాత ఇంకా 5 రూపీస్ మిగిలినాయి. ఎంత మిగిలినాయి? 5 రూపీస్. ఆ 5 రూపీస్ ఆఫరింగ్ వేసినాను. ఆ రోజు నాకు ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే, నాకు ఓన్ బైబుల్ వచ్చింది. కనుక మనం ప్రేయర్ చేసుకుంటే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు. అర్థమైందా? నువ్వు ప్రేయర్ చేసుకుంటే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడా? ఇస్తాడు. ఒక ఆయన నిద్రపోతున్నావా? నిద్రపోవట్లేదే? చూడు, ఒక అతనికి కారు కొనుక్కోవాలని ఆశ వచ్చిందంట. ఏంటిది? కారు. అయితే ఆయన ఏం చేసినాడు తెలుసా? ప్రభు నాకు ఒక కారు కావాలి ప్రభు అన్నాడంట. ప్రార్థన చేస్తుంటే మళ్ళా దేవుడు అన్నాడంట, నువ్వు కారు అడిగినవు కానీ ఏ కలర్ అడిగినావా? అడగలేదు కదా. అంటే అప్పుడు మళ్ళీ అతను ఏం చేసినాడో తెలుసా? ప్రభువా నాకు రెడ్ కలర్ కావాలి ప్రభు అన్నాడంట. ఏ కలర్ అంట? మీకు అందరికీ బైక్స్ అంటే ఇష్టమే కదా. పెద్ద అయిన తర్వాత కారు కొనుక్కోవాలని ఆశ మీకుంది కదా. ఏం కార్స్? బుగాటి, గిగ్గాటి, లాంబోగిన్ని, గింగోగిన్ని. చాలు ఇంక చాలు. ఓ రే ఇంక చాలు. అయితే మీకు అవన్నీ కావాలంటే ఏం చేయాలి? జార్జ్ ముల్లర్ కూడా అట్లా ప్రార్థన చేసేవాడంట. అయితే జార్జ్ ముల్లరు యేసు ప్రభు నమ్ముకోవటానికి ఆయన జీవితం ఎలాగుండేదో తెలుసా? ఆయన జీవితం ఎలాగుంటుందంటే 10 ఇయర్స్ వచ్చేసరికి జార్జ్ ముల్లర్ లైఫ్ ఎలాగున్నదంటే 10 ఇయర్స్ వచ్చేసరికి బాగా దొంగతనం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? మనం కూడా స్కూల్లో మన పిల్లలు ఏమన్నా మంచి కనిపించినాయి అనుకో, అవి తీసేసి బ్యాగ్లో పెట్టేసుకుంటాం కదా. అటు చేయకూడదు. జార్జ్ ముల్లరు బాగా దొంగతనాలు చేస్తున్నాడంట. అయితే ఎవరు దొంగతనం చేసేది? ఒకసారి ఇతన్ని ఎవరో తెలుసుకోవాలని జార్జ్ ముల్లర్కి కనపడేటట్లు ఒకళ్ళంట పైసలు ఇలా పెట్టారంట. ఇక్కడ ఎవరో క్లిప్ పెట్టారు. అట్లాగా అమౌంట్ అట్లా పెట్టినారంట జార్జ్ ముల్లర్ చూసేటట్టు. జార్జ్ ముల్లర్ చూసినాడట. ఏ బాబు, జార్జ్ ముల్లర్ చూసి అరే డబ్బులు భలేగున్నాయి అని మనం ఏం చేస్తాము? అక్కడే పెడతామా? తీసుకొని ఏం చేస్తాము? జోబులో పెట్టుకుంటాం. లేకుంటే పాకెట్ అన్న జోబు అన్న ఒకటే కదా, షర్ట్లో కానీ ప్యాంట్లో కానీ పెట్టుకుంటాం. అయితే జార్జ్ ముల్లర్ ఏం చేస్తున్నాడో తెలుసా? జేబులో పెట్టుకుంటే ఎవరన్నా చూస్తారేమో అని, ప్యాంట్లో పెట్టుకుంటే ఎవరన్నా చూస్తారేమో అని ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? ఎక్కడమ్మా? ఆయన షూస్ ఉంటాయి చూడు, షూస్లో పెట్టుకున్నాడు. చూడు ఎంత తెలివో తెలుసు. అట్లాగా చేసేవాడు బాబు. అంత దొంగతనం చేసేవాడు. అట్లా దొంగతనం చేసేవాడు. అయితే ఏమైందంటే 16 ఇయర్స్ వచ్చేసరికి, ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు వచ్చేసరికి దొంగతనం చేయటంలో స్పెషలిస్ట్ అయిపోయిందంట. ఏమైపోయిండు అంటే, స్పెషలిస్ట్ అంటే ఏంటో తెలుసా? మనం ఇట్లా పోతున్నాం అనుకో, మన జేబులో ఉన్న డబ్బులు ఎట్లా తీస్తారు అన్నది మనకే తెలియదు. అంత ఇంటెలిజెంట్గా దొంగతనం చేయటం నేర్చుకున్నాడు. అర్థమైందా? నేర్చుకున్నాడు. అయితే వాళ్ళ డాడీకి బాధేస్తుందంట. వీడు ఇలాగ తయారైపోయినాడేంది అని బాధేస్తుందంట. ఒకసారి అంట 16 ఇయర్స్కే ఇది నేర్చేసుకున్నాడు. ఏంటిది? వాటర్.
థమ్సప్, కోకోకోలా, లిమ్కా అయ్యేనా? కాదు, బాటిల్. బాటిల్ అవి తాగడం నేర్చుకున్నాడంట. తర్వాత ఏం చేసినాడో తెలుసా? మంచి బవాచి హోటల్ ఉంది కదా సికింద్రాబాద్లో, ప్యారడైజ్. ఆడకి అలాంటి హోటల్ ఎంచుకున్నాడంట. ఎంచుకొని ఏం చేసినాడో తెలుసా? కడుపు నిండా తిన్నాడంట. కడుపు నిండా తిన్నాడంట, బిర్యానీ లాంటిది. మంచిగా తాగినాడంట. తాగి బిల్లు కట్టాలి కదా. ఏం చేసినాడంటే కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత బిల్ పే చేయంటే, నేను ఎవరినో తెలుసా? నేను డాన్. ఎవరు డాన్ అంటే ఏంటిదిరా? నయీమా, డేంజర్. అయితే నేను ఎవరినో తెలుసా డాన్ అనేసరికి, అట్లాగా బెదిరించేసరికి ఆ హోటల్ ఆయన ఏం చేసినాడో తెలుసా? కొట్టాడు. ఏం కొట్టాడు? 100 డైల్ చేసినాడు. పోలీసులు కుయ్ 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 అని వచ్చినారు. జార్జ్ ముల్లర్ను పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేసినారో తెలుసా? జైల్లో వేసినారు. మీరు కూడా దొంగతనం చేసినారు అనుకో, ఎవరు పట్టుకుంటారు? పోలీస్ కంటే ముందు ఎవరు పట్టుకుంటారు? దేవుడు పట్టుకుంటాడు. అందుకనే స్కూల్లో దొంగతనం చేయకూడదు, ఇంట్లో దొంగతనం చేయకూడదు. నేను కూడా మీ ఏజ్ అప్పుడు దొంగతనం చేసేవాడిని. తెలుసా? ఎట్ట చేసేవాడిని తెలుసా? మా మమ్మీ పైసలు తెచ్చి షెల్ఫ్లో పెట్టిద్ది. షెల్ఫ్లో పెడితే అవి చూస్తాను. చూసిన తర్వాత అవి తీసుకోను. అవి తీసుకోకుండా మమ్మీ ఎక్కడైతే పెట్టిందో ఆ డబ్బులు తీసి నేను వేరే ప్లేస్లో పెడతాను. వేరే ప్లేస్లో పెడితే మమ్మీ ఏం చేసిద్ది అంటే ఆడకు పోయి చూసిద్ది. ఒక్కోసారి మర్చిపోయిద్ది. ఒక్కోసారి ఇక్కడ డబ్బులు వేయరంటే, మమ్మీ నేనే ఇక్కడ పెట్టినాను మమ్మీ అని చెప్తాను. అడగలేదనుకో ఆయన నేను తీసేసుకునేవాడిని. అట్లా దొంగతనం చేసేవాడిని. దేవుడు ఏం చేసిండు? రక్షించినాడు అనమాట, కాపాడినాడు. అట్లా జార్జ్ ముల్లర్ 16 years వచ్చేసరికి పెద్ద డాన్ అయిపోయేసరికి వాళ్ళ డాడీకి బాధేసింది. వాళ్ళ డాడీకి బాధేసింది. మా బాబుని ఒక పాస్టర్ని చెయ్యాలి, మిషనరీని చెయ్యాలని ఏం చేసినాడంటే ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ చేసినాడు. దేంట్లోనంట? యూనివర్సిటీలో జాయిన్ చేస్తే అక్కడ ఏమైందో తెలుసా? వాళ్ళ డాడీకి ఏం చేసేవాడు తెలుసా? డాడీ ఫీజు కట్టాలి, డాడీ డబ్బులు పంపించు అనేవాడు. తర్వాత డాడీ ల్యాబ్కి మనీ పే చేయాలి, డబ్బులు పంపి. తర్వాత అన్ని వాళ్ళ డాడీకి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకునేవాడు. మీరు కూడా అట్లా చేస్తారా? మమ్మీకి డాడీకి అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. అబద్ధం చెప్పి డబ్బులు తీసుకోకూడదు. తీసుకున్నారనుకో ఆ చదువంతా వేస్ట్ అయిపోతుంది. అయితే జార్జ్ ముల్లర్ ఇలా చేసేవాడు. చేస్తూ ఉంటుంటే ఒకసారి ఏమైందో తెలుసా? వాళ్ళ డాడీ ఏం చేసినాడంటే, అరే ఎఫ్రతా ప్రార్థనా మందిరంలో మత్తయ్య అంకుల్ ఉన్నాడు కదా, అంకుల్కి ఒక 500 rupees ఇచ్చిరారా, ప్రేయర్ చేయించుకొని రారా, దేవుని సేవకులు కదా, ప్రేయర్ చేయించుకుంటే నీకు మంచిదిరా. అట్లా జార్జ్ ముల్లర్ వాళ్ళ ఫాదరు చెప్పినాడు వాళ్ళ పాస్టర్కి డబ్బులు ఇచ్చిరమ్మని. చెప్తే ఈ జార్జ్ ముల్లర్ ఏం చేసినాడో తెలుసా? వామ్మో 500 ఇవ్వాలా? మత్తయ్య అంకుల్కి ఎంత ఇస్తాను? 250 rupees ఇచ్చేసి ఒక 250 rupees నేను జేబులో పెట్టుకుంటా. ఎందుకు? ఐస్ క్రీమ్, చాకోబార్, ఇంకా ఎన్నెన్నో వస్తాయి కదా. చాలు, మిమ్మల్ని గదిరీయకూడదు, చాలు. అయితే అట్లా సగం కట్ చేసేవాడు. ఒకరోజు ఏం చేసినాడంటే మంచిగా షాప్కి వెళ్ళినాడంట, వైన్ షాప్కి వెళ్ళాడంట. ఏ షాప్కి వెళ్ళాడు? వైన్ షాప్ అంటే ఏంటిది? ఆగండి. వైన్ షాప్ అంటే ఏంటిదంటే బ్రాందీ షాప్. మందు తాగుతారు కదా. ఆ షాపుకు పోంగులోనే ఆ షాపులో జార్జ్ ముల్లర్ ఫ్రెండ్ కలిసినాడంట. అతని పేరు బేటా. ఏం పేరు? బేటా. ఆగండి. అయితే కలవంగులోనే అప్పుడు అనుకుంటాడంట ఈ జార్జ్ ఏమనుకుంటాడు తెలుసా? జార్జ్ ముల్లర్ బేటా ఎలాంటి వాడు తెలుసా?
బేట ప్రతిరోజు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళేవాడంట. ప్రేయర్ మీటింగ్కి, బైబిల్ స్టడీకి, గాస్పుల్ మీటింగ్కి, వర్షిప్కి రోజు వెళ్ళేవాడంట. మరి వానికి ఏమైపోయిందో పెద్ద అయ్యేసరికి వాడు కూడా బ్రాందీ షాప్కి వచ్చినాడు. జార్జి ముల్లర్ చూసి, అరే ఇది ఏంది చిన్నప్పుడు చాలా, నీ పేరేం పేర్రా, మంచిగా కూర్చో, ఏంది ఇట్లా లెటిన్లో కూర్చున్నట్టు కూర్చుందో, ఏం పేరు, నీ పేరేం పేరు? వెంకట్. వెంకట్ లాగా మంచిగా బైబిల్ తీసుకొని మందిరానికి పోయేవాడు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏమైపోయింది, వీడు బ్రాందీ షాప్లో ఉన్నాడు అని అనుకుంటున్నాడంట. అప్పుడు జార్జి ముల్లర్ దగ్గరికి ఈ బేటా వచ్చేసి, జార్జి నీ గురించి నేను చాలా చెడుగా అనుకునేవాడిని, నువ్వెప్పుడు పిల్లలను కొట్టేవాడివి, అల్లరి చేసేవాడివి అని నీ గురించి నేను చాలా ఇసుకిచ్చుకునేవాడిని, కానీ ఇప్పుడు నేను కూడా నీట్ అయిపోయినాను. ఎలాగైపోయినాను? ఇద్దరం ఏమైపోయినాం? తోడు దొంగలు అయిపోయినాం. ఇద్దరు ఏమైపోయినారు? దొంగలు అయిపోయినారు. ఇప్పుడు ఏం చేసినారంటే వాళ్ళ టైం టేబుల్ ఏంటిదో తెలుసా? రోజు సాయంత్రం గాంగులోనే బ్రాందీ షాప్కి వెళ్ళటం, బ్రాందీ తాగటం. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా? ఇదిగో పిల్లలు, ఒకరోజు ఏమైందో తెలుసా? బేటాకి భయం వచ్చేసిందంట. ఏమొచ్చింది? భయం వచ్చింది. అయ్యో ఇలా చేయకూడదు, ఈరోజు మీటింగ్కి వెళ్ళాలని ఏం చేసినాడంటే జార్జికి చెప్పినాడంటే, జార్జి ఈరోజు నేను బ్రాందీ షాప్కి రాను, మనం వెళ్ళొద్దు. ఏంట్రా మళ్ళా నువ్వు మారిపోయినావా అంటే, లేదు ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలి అంటే జార్జి కూడా అనుకున్నాడంట, ఈరోజు రెస్ట్ ఇద్దాం. దేనికి రెస్ట్? షాప్కు రెస్ట్ ఇద్దాం, మీటింగ్కి వెళ్దామని ఇద్దరు చేతులు పట్టుకున్నారంట. చేతులు పెట్టుకొని మీటింగ్కి వెళ్ళినారంట. మీటింగ్కి వెళ్తే అక్కడ సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? అందరు వచ్చిన వాళ్ళని మాట్లాడుతూ ఉంటారంటే ఈ జార్జి బేటా కూడా వచ్చినారు. ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళని చూడంగానే అర్థమైపోయింది అక్కడ సేవకుడికి. ఏం అర్థమైపోయింది? వీళ్ళతో ఆ బ్యాచ్లే అర్థమైపోయింది కదా. అనుకొని ఒక పెద్ద ఆయన పిలుస్తున్నాడు ముసలాయన్ని. బ్రదర్ వీళ్ళిద్దరికి ప్రార్థన చేయండి అని చెప్పినాడు. ముసలాయన ఎన్ని సంవత్సరాలు తెలుసా? దాదాపు 80 years ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ 80 సంవత్సరాల వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 80 years ఆయన ఏం చేసినాడో తెలుసా? జార్జి ముల్లర్ నన్ను బేటాని పెట్టుకొని ఏం చేసినాడో తెలుసా? ఇట్ట మోకరించినాడంట. ఇదిగో కూర్చో. ఏమైంది? నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? చూడు, ఇట్లా మోకరించినాడంట. 80 years. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? మనం పొద్దున్నే మమ్మీ ప్రార్థన చేసుకోమంటే కాటు మీదే మోకరిస్తారు కదా, చాలామంది బెడ్ మీదే మోకరిస్తారు, చైర్లో మోకరిస్తారు. మీరు ముసలోళ్ళా? మనం అట్లా మోకరించకూడదు. మనము భూమి మీదకి వచ్చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. అట్లా 80 years అయినా ప్రార్థన చేయగలను. జార్జి ముల్లర్కి ఏం అర్థం కాలేదంట. అరే ఈ వయసులో ఏంది ఈయన మోకరించినాడు అని ఇంటికి పోయినాడంట. ప్రార్థనలో ఏముంటుందో తెలుసా? శక్తి ఉంటుంది. ప్రేయర్లో ఏముంటుంది? పవర్ ఉంటుంది ప్రేయర్లో. ఏం లేదు, నువ్వు కనుక మంచిగా ప్రార్థన చేసినవు అంటే, ప్రభు ఆ బిల్డింగ్ కూలిపోవాలి ప్రభు అంటే కూలిపోయింది. అది తెలుసా నీకు? ప్రేయర్లో, ప్రార్థనలో పవర్ ఉంటుంది. ఆ పవరు జార్జిని కలవరపెట్టింది. ఇంకా రాత్రి రూమ్కి వచ్చేసి జార్జి ఇంకా మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శించినాడు. ఇంకా త్రాగుడు జీవితము, సిగరెట్లు తాగటము, దొంగతనాలు చేయటము, కొట్టుకోవటం, తిట్టుకోవటం అన్నీ మానుకున్నాడు. మారు మనసు పొందాడు. ఇక్కడ మీరు ఎంతమంది మారు మనసు పొందారు? చేతులు ఎత్తండి. ఎంతమంది మారు మనసు పొందారు? మారు మనసు పొందలేదా? నరకానికి పోతావు. నువ్వు మారు మనసు పొందలా? మరి చెయ్యొద్దు. దొంగలెత్తొద్దు, చెయ్యి. మారు మనసు పొందితేనే చెయ్యెత్తాలి. అరే మారు మనసు పొందలేదా? ముసలోడు అయిన తర్వాత మారు మనసు పొందుతావా? ఎప్పుడు? అటు తిరగండి. దించండి. ఏంద్రా తలకేంది రంగులు వేసినుకున్నా? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటో తెలుసా? జార్జి లాగా అన్ని అలవాట్లు మానుకోవాలి. జార్జి కొట్టుకోవటము, గిచ్చుకోవటము, గొడవలాడటం అన్ని మానుకున్నాడు కదా, అట్లా మానుకోవాలి. మారు మనసు పొందితేనే ఎక్కడికి పోతాం పిల్లలు?
పరలోకానికి పోతాం. పరలోకం ఎలాగుంటది? బంగారు వీధులు, పళ్ళు కాదు రై, పండ్లు అనబోయి పళ్ళు అన్నాడు వాడు. టీత్. బంగారపు ఫ్రూట్స్ ఉండవు అక్కడ. అన్ని బంగారము ఇళ్ళు, బంగారపు దారులు ఇలాగుంటాయి అన్నమాట. ఓకేనా? మీకు పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఉన్నదా? అయితే మీరందరూ మారు మనసు పొందాలి. అయితే బాబు జార్జి మారు మనసు పొందిన తర్వాత ఇంకా ఆయన ఒక మిషనరీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని జాయిన్ అయినాడు. ఎందుకో తెలుసా? ఇక పాస్టర్గా పనిచేయాలని ఆశ పుట్టింది. మీలో పెద్ద అయిన తర్వాత ఎంతమంది సేవకులు అవుతారు? నిజంగా చెప్పండి. వెరీ గుడ్. నుంచో సేవకురాలు అవుతావా? నుంచో. ఏం పేరు నీ పేరు? చప్పట్లు కొట్టండి అందరూ. వద్దు కూర్చో. వద్దులే. రైట్. చూడు, మీలో ఎవరు సేవకులు అవుతారు పెద్ద అయిన తర్వాత? నిజంగా చెప్పాలి. ఎవరు సేవకులు అవుతారు? ఆ బ్యాచ్ కష్టంలాగుంది. ఎవరు సేవకులు అవుతారు? రైట్. ఓకే. ఇది చూడండి. ఇక జార్జి సేవ చేయాలని ఆశ వస్తుంది ఆయనకి. పిల్లలు, జార్జికి సేవ చేయాలని ఆశ వస్తుంది. ఆశ రాగానే ఇంకేం చేస్తాడో తెలుసా? ఇంకా ఎవరిని డబ్బులు అడగకుండా ఇక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే మరి సేవ చేయాలంటే బైబిల్స్ కావాలి కదా, ట్రాక్స్ కావాలి కదా, బుక్స్ కావాలి కదా, సువార్తలు కావాలి కదా. వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏమవుతుందో తెలుసా? చూడు పిల్లలు, ఒక సిస్టర్ వచ్చి డోర్ కొట్టి అట్లా డోర్ కొట్టంలోనే ఎవరబ్బా అని డోర్ ఎట్లా ఓపెన్ చేస్తాడు. జార్జి దగ్గరకు వచ్చి, ఇదిగో జార్జి, నీకు డబ్బులు కావాలి కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, ఇదిగో దేవుడు పంపించినాడు అని డబ్బులు ఇస్తుంది. ఎన్ని ఇస్తుందో తెలుసా? కొన్ని లక్షలు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకొని సువార్తలు, బుక్స్లు అన్నీ కొనేసి ఇంకా చివరికి ఏం చేస్తాడో ఆయనే ఒక సొంత యూనివర్సిటీ పెడతాడు. ఎవరైతే తల్లిదండ్రులు లేరో ఆ పిల్లలందరిని తీసుకొని వస్తాడు. అందరిని తీసుకొచ్చి బైబిల్ కాలేజ్ ఓపెన్ చేసి, అనాథాశ్రయాలు స్టార్ట్ చేసి, అందరికీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ సర్వీస్ చేస్తాడు. చూడండి, మిమ్మల్ని కూడా ఒక జార్జి ముల్లర్ లాగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. మీకు అందరికి ఆశ ఉందా? అందుకని మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇదిగో ముగిచ్చే ముందు చెప్తున్నాను, నేను చదువుకునే దినాల్లో నేను దాదాపుగా 8th క్లాస్ అప్పుడు మారు మనసు పొందినాను. నా బ్యాగ్లో ప్రతిరోజు బైబిల్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు సువార్త పత్రికలు ఉంటాయి కదా, ఆ పత్రికలు ఇచ్చేవాడిని. మీరు కూడా సువార్త పని చేయాలి పిల్లలు. సువార్తలు ఉంటాయి, ఇక్కడ మందిరంలో సువార్తలు ఉంటాయి, అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు ఆ పత్రికలు అందరికి ఇవ్వాలన్నమాట. ఓకేనా? మీరు మంచిగా మారు మనసు పొంది దేవుని సేవ చేయాలనే మా ఆశ అన్నమాట. ప్రార్థన చేస్తాము. చూడు, మోకాళ్ళు వచ్చాలంటే మోకాళ్ళలో నోరుందిరా. మోకాళ్ళకు నోరుందా? ఉందా? ఉన్నోడు చేతేతండ్రా. నిలబడండి. ఎవడో ఉందన్నాడుగా, వాడు నిలబడాలా? నిలబడరా. మోకాళ్ళు నోరుందంటే కదా, నిలబడు. సిగ్గురా. 1 2 3. ఎవడు మోకాళ్ళ నోరులో చెప్పండి. మోకాళ్ళకు నోరు ఉంటే లేచి నిలబడండి. మోకాళ్ళు వచ్చి నిలువు మోకాలు. మంచి పిల్లలు కావాలి, చెడు పిల్లలు కావద్దు. బయట చెడ్డ పిల్లగాడు ఉన్నా ఇంట్లో దేవుంటికి వచ్చి మంచి పిల్లలు అయిపోవాలి కదా. జార్జి ముల్లర్ ఏమయ్యాడు? మోకాళ్ళ నుంచి మంచి పిల్లడు అయిపోయాడు కదా, అట్లా కావాలి. ఓకే పిల్లలు, ఇంకా చూడు, ఇంకా మాట్లాడుతున్నారు, కళ్ళు మూసుకోవాలి. 1 2 3. ప్రభువు మీతో మాట్లాడుతూ వచ్చుంటే, నేను కూడా చెడ్డ పిల్లవాడిని, నేను చెడ్డ అమ్మాయిని, నన్ను దేవుడు దర్శించాడు.
ఈరోజు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. యేసు ప్రభు వారికి హృదయంలో చోటిస్తాను. నా చెడు అలవాట్లు మానేస్తాను. నీలో మోకాల మీద ఉండాలా, చేతులు జోడించాలి. మిగతా మొత్తం ఎవరికి ఇష్టపడి ఉండదు. నిలువ మోకాల మీదకి రా, నిలువ మోకాల మీద ఉండాలా. నువ్వు కూడా వాడు పట్టుకోండి, కింది పడుకోండి, సైలెంట్గా ఉండాలా. మీరు హృదయంలో యేసు ప్రభు వారికి చోటిస్తూ ఉంటే జార్జి ముల్లర్లాగా మీ జీవితం కూడా మారిపోద్ది. ఆయన మిషనరీ అయిపోయాడు. చక్కటి బైబిల్ మరి అందరికీ పంచిపెట్టేవాడయ్యాడు. అంత మాత్రంగా సువార్తనిచ్చేవాడయ్యాడు. తర్వాత అనాథ పిల్లలకి చక్కగా సహాయం చేసేవాడయ్యాడు. అంతగా దేవుడు బ్లెస్ చేశాడు. మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. మరి యేసయ్యకు హృదయం ఇస్తామా? చిన్న ప్రార్థన చేయండి, అంత పలకండి. యేసు ప్రభువా, నన్ను ప్రేమించారు. జార్జ్ ముల్లర్ జీవితం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు. యేసయ్యా, నా హృదయంలోకి రండి. నా పాపాలు ఒప్పుకొనుచుండగా క్షమించండి. మీ బిడ్డగా స్వీకరించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్న మొన్న తీర్మానం చేసుకుని చేతులు ఎత్తద్దు. ఈరోజు ఎవరైతే హృదయపూర్వకంగా యేసు ప్రభువుని అంగీకరించారో వారు మీరు కుడి చేసి చూపిస్తే మీ కార్డు ఇవ్వబడుతుంది. ఎవరు వెనక చూడద్దు, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. మీ హృదయం దేవుడితో మాట్లాడితే కుడి చేసి చూపెట్టు. కిరణ్ ఇక్కడ పంపించు, ఇక్కడ ఒక బైక్ చేస్తే. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుకు హృదయం ఇచ్చేవాళ్ళు మీ కార్డు రాకపోయినా సరే ఎత్తచ్చు. నిన్న మన కూడా కార్డు రాలేదు కదా, వాళ్ళు కూడా చేయొద్దండి. ఒకవేళ దేవుడు తీర్మానం చేసుకుంటే కార్డు ఇచ్చే సిస్టర్స్కి ఇవ్వండి కొంచెం. ఇక్కడ చూడు, ఇంకా పిల్లలు కిరణ్ ఇక్కడ ఉన్నారు ముందర. ఇక్కడ అమ్మా, నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకోండి, ఎవరు చూడద్దు. ప్రార్థన చూసుకుంటూ ఉండాలా. అటు ఇటు చూడద్దు, వెనకాలకి బ్యాక్ సైడ్ చూడద్దు. ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. ఇచ్చే వెనకలన్నా సరే, వెనకలైనా సరే, సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ దేవుడితో మాట్లాడుతూ ఉంటే నీ కుడి చేసి చూపెట్టు. కళ్ళు మూసుకొని ఉండు, అటు ఇటు చూడద్దు, వెనక చూడద్దు బాబు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. దేవుడిని దీవిస్తాడు. నీ హృదయం ప్రభుకి ఇస్తూ ఉంటే కుడి చేసి చూపెట్టు. నిజంగా హృదయపూర్వక నేను ప్రభుని నమ్ముకుంటాను, నేను మిషనరీ కావాలన్నాను అనుకునే వాళ్ళు చేసి చూపించాలి. ఊరికే ఎత్తద్దు, దాంట్లో రాయాలి. మళ్ళీ మీ పేరు, ఫోన్ నెంబర్, మీ వీధి రాసి మా కార్డు పై భాగం మీరు ఉంచుకోవాలి, కింద భాగం మాకు ఇచ్చేయాలి అంకులకి. ఓకేనా? టీచర్ ఆంటీలకి. ఓకే. వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఇది అమ్మాయి చూడండి, అక్కడ చూడు, వెనక బ్యాక్ సైడ్ ఒకడు. మాట్లాడతామా? ప్రార్థనలో ఉండండి. మిగతా వాళ్ళు ప్రార్థనలు ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ఇప్పుడు చివరి కాలింగ్. దేవుని సేవ చేస్తామనే వాళ్ళు దేవుని సేవ చేస్తాం. మిషనరీకి వెళ్తాను చేతులెత్తండి. మిషనరీకి చేస్తాను, నేను మిషనరీ వర్క్ చేస్తాను. నిలబడుకో ఇస్తారు. ఎవరైనా ఉంటే మిషనరీ లేచి నిలబడతాలి. మిషనరీ కొరకైతే నిలబడాలా, మిషనరీ సేవ కొరకైతే నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా, సిగ్గుపడకూడదు. నేను మిషనరీ సేవకుడిని అవుతాను వాళ్ళు లేచి నిలబడండి. ఎవరైనా ఉన్నారా? లేచి సిగ్గుపడద్దు, లేయి అమ్మాయి, లేయి, సిగ్గుపడదు, లేనా లేయి. దేవుడితో మాట్లాడితే లేచి నిలబడు. ఎవరున్నారా? వెనకాలని సరే, అబ్బాయి వెరీ గుడ్ బాయ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ సరే వెరీ గుడ్ కానీ ఇంకా లేచి నిలబడచ్చు, సిగ్గుపడద్దు. ప్రార్థనలో ఉండండి, మాట్లాడదు. ఓకే, ప్రార్థన చేసుకుంది. అలాగే ఉండు నువ్వు అలాగే ఉండరా, మీ ఇద్దరు అలాగే ఉండి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. ప్రార్థన 1 2 3. పిన్ డ్రాప్ సైలెంట్. మాట్లాడుతున్నాడు ఏమక్క, అక్కడే ఉండి మాట. మోకాలు ఉంచారంటే మోకాలు వచ్చి కళ్ళు మూసుకో. నువ్వు వచ్చినావు అంది మాట పెట్టి కళ్ళు మూసుకో. ప్రార్థన
ఇంకా నేను చేయను, మాట్లాడితే చేయను. పిన్ డ్రాప్ సైలెంట్, పిన్ను సూది కింద పడినా శబ్దం రాకూడదు, అట్లుంటేనే ప్రార్థన చేస్తా. ఇంకా శబ్దాలు వస్తున్నాయి, కళ్ళు ఇట్టు తెరుస్తున్నారు, ఆడే ఉండు, కూర్చోమని తర్వాత నేను చెప్పినప్పుడు ఇద్దు. ఓకేనా? ఇంకా పడుతుంది. కూర్చో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, వందనములతో ప్రార్థిస్తూ ఉంటున్నాం నీ మహిమ కొరకై. ఈ ఉదయకాలంలో ప్రభా 4వ దినమున మా ప్రభా బీబీఎస్ మా ప్రభా క్లాస్ కొరకు చేసి బిళ్ళ బట్టి స్తోత్రాలు. జూనియర్ సీనియర్స్ బాయ్స్ని బట్టి గర్ల్స్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి. చాలామంది రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు, స్థిరపరచండి. అలాగే ప్రభా సేవ చేస్తామని కూడా తీర్మానం చేసుకున్న పిల్లలు కూడా దీవించి ఆయుధపరచండి. సహాయపడి మీరే మహిమ పొందమని, ప్రార్థనలు అల్లరి వాళ్ళు కాకుండా కృప చూపించమని సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. మీకు